సార్ కేఏ పాల్ ఒక ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ ఆహ్, "రేవంత్ రెడ్డి నువ్వు పార్టీలో కాంగ్రెస్ పార్టీలో వర్కర్‌వి. అవసరమైతే నువ్వు 10 పార్టీలు మారుతావు. కానీ కేసీఆర్ అలా గాదు. ఒక పార్టీకి ఓనరు. కష్టపడి రాష్ట్రాన్ని తీసుకొచ్చారు" అని జెప్పేసి మాట్లాడారు. అంటే ఇదంతా మాట్లాడడం వెనక ఏమంటారు సార్? యాక్చువల్లీ కేఏ పాల్ ముందుగానే చెప్పేయాలి కాబట్టి ఆల్రెడీ చాలా చెప్పాను. నాకు మంచి కావాల్సిన వ్యక్తి. ఒక 25 ఇయర్స్ నుంచి ఫ్రెండ్ బాను. మంచి వ్యక్తి రెవరెండ్. ఆయన రిలీజియన్‌లో ఉన్నంతసేపు ప్రపంచం అంతా ఆయన ఒక చూసే లెవెల్‌లోకి వెళ్ళిపోయాడు. అది డెఫినెట్‌గా దేవుడి యొక్క మహిమే అని అనుకోవాలి కదా! లేకపోతే చిన్న సైకిల్ షాపులో టైప్‌లో ఉండే క్రిస్టియన్ అతను ఉత్తరాంధ్రలో. ఓకేనా. తర్వాత ఫైనల్‌గా ఆయన కాపు అంటాడు మరి అంతవరకు నిజం కానీ వాటెవర్ ఇట్ ఈస్. నాకు మామూలుగా ఫ్రెండ్ చాలా కాలం నుంచి. చాలా టైమ్ సినిమా తీసేటప్పటి నుంచి కాకపోతే ఆయన కొంచెం కన్‌ఫ్యూజ్డ్ క్యారెక్టర్ ఎలాగైపోయాడంటే ఆయనకి పబ్లిసిటీ పిచ్చి పట్టుకుంది. మీరు పబ్లిసిటీ నుంచి వచ్చేయండి, ఇలాగ స్టేట్మెంట్లు ఇవ్వకండి, అనవసరంగా బ్యాడ్ అయిపోతాను. రాజశేఖర రెడ్డి గారి టైంలో నేను నిజామాబాద్ వెళ్ళి చెప్పొచ్చాను. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని కూడా కారులో పెట్టి తీసుకెళ్ళి అతని మీద ఉన్న గౌరవంతో వెళ్ళాను. ఆయన గాడ్ సెండ్, దేవుడు పంపించాడు, నేను ఇంక చెప్పను అన్నాను. నిద్రపోయాను, మన్నాడు వెళ్ళిపోతున్నాను అన్నాను. మళ్ళీ కిందకి వచ్చేటప్పుడు నాకంటే ముందు ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాడు. అందుకే అప్పుడు ఇంకా యేసుప్రభు నిన్ను కాపాడాలని వెళ్ళిపోయాను. నేను అందుకనే చేస్తామను. నేను వెంకటేష్ అని ఒక అసిస్టెంట్ డైరెక్టర్, అల్లు వెంకటేష్ అతను కూడా వచ్చినాడు కూడా. సో వెళ్ళిపోయాం. వస్తాం అన్నాడు. నైట్కి రాలేక అక్కడి నుంచి అదే ఫస్ట్ టైం నేను నిజామాబాద్ నుంచి అలా క్రాస్ అయ్యి వెళ్ళివ్వండి. ఎల్లోరా కేవ్స్, ఔరంగాబాద్, షిరిడి వెళ్ళాను అలా. కానీ దీనికోసం పర్టికులర్గా వెళ్ళిన అప్పుడే బాగా చూశాను నిజామాబాద్ని. చూసి ఒక మంచి హోటల్లో ఉంటే ఇద్దరు అక్కడ ఉన్నాం. ఆయన నైట్ మీటింగ్కి వెళ్ళిపోయారు. ఆ మీటింగ్ 27 మంది అంతా వస్తారు. క్రిస్టియన్ మీటింగ్ ఉంటుంది కదా, మత ప్రచారం కోసం వెళ్ళిపోయారు. అంత అయిపోయింది. మీరు ఇలాగ పాలిటిక్స్ మిక్స్ చేసి చేయొద్దని చెప్పాను. ఆయన ప్రతిసారి లేదంటాడు కానీ పబ్లిసిటీ పిచ్చి బాగా పట్టేసుకుంది. ఈ బాబులో కాంట్రవర్సీలు అని అంత అయిపోయినాయి. అండ్ ఆయనకి రావాల్సిన డబ్బు, ఆయనకి ఒక ఫ్లైట్ ఇస్తే 47 సీటర్, దాన్ని కూడా ఇక్కడ రానివ్వకుండా రాజశేఖర రెడ్డి వాళ్ళందరూ సోనియా గాంధీ కలిసి కాన్స్పిరసీ చేసి ఆపేశారు. ఆయనకి రావాల్సిన, ఆయన సంస్థకి రావాల్సినంత షర్మిల హస్బెండ్కి రావటం, అల్లుడికి, ఇవన్నీ ఎటువంటి ఏదో పనులన్నీ ఆయన కూడా చేశాడు. తర్వాత బొత్స సత్యనారాయణ వీళ్ళందరూ కూడా ఇతనికి యాంటీ చేశారు ఆ టైంలో రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు. సో అప్పుడు డౌన్ అయిపోయాడు. బాగా డౌన్ అయిపోయారు. అయినా కూడా ఆయనకి అక్కడికి వెళ్తే పేరుంది. నన్ను అసలు అమ్మన్నాడు. ఐ ఇంట్రడ్యూస్ టు మెనీ పీపుల్ చాలా. నేను అప్పుడు వెళ్ళలేదు కానీ బట్ మంచి వ్యక్తి అతను, మంచి వ్యక్తి. కాకపోతే ఎప్పుడు కూడా యాంటీగా మాట్లాడితే పేరు వస్తాను అనుకుంటాడో మరి ఎందుకో. ఇప్పుడు కేసీఆర్ గురించి అంత గొప్ప పోడేస్తున్నాడంటే అది హాస్యాస్పదంగా ఎందుకుందంటే ఇతను పవర్లో ఉన్నాడు, ఇతని గురించి బాగా మాట్లాడమని కాదు. రేవంత్ రెడ్డి ఈజ్ డూయింగ్ సంథింగ్, హైడ్రా పేరుతో చేస్తున్నాడు. మరి అతను ఏమైనా ఎంత డబ్బులు సంపాదించాడు, ఈయన కోట్లు తినేసాడు, ఇది చేసాడు చెప్పు అని ఇది చెప్పాలి. కానీ నువ్వు పార్టీ వర్కర్వి, అతనేమో పార్టీ ఓనర్ ఏంటి, వర్కర్ ఏంటి? ఒకసారి పబ్లిక్లోకి వచ్చిన తర్వాత వాట్ నాన్ సెన్స్ పాలిష్ టాకింగ్. ఎలాగంటే అతను పార్టీ పెట్టాడు, ఒక ఓన్ పార్టీ అని ఎలాగంటాడు? ఓన్ పార్టీ ఏంటిది? ప్రజల కోసం పెట్టిన పార్టీ అది. పెట్టాడు, దానికి ఓటేశారు. ఓటేసిన తర్వాత ఏం చేసేటప్పుడు కాంగ్రెస్ మొత్తానికి బతిమాలి నటించి స్టేట్ని పట్టుకొచ్చాడు. అదేం గొప్పది? అతను ఒక్కడే కాదు కదా, ఎంతోమంది ప్రాణాలు అర్పించారు. అతను ఒక్కడిదే బయటకు వచ్చింది. ఓకే, అటువంటి కాంగ్రెస్ని కలుసుకుని వెళ్తాన్నది వాళ్ళు డిక్ చేశాడు. అక్కడ వాళ్ళు కట్ చేశాడు కాబట్టి ఇక్కడ సౌత్ ఇండియాలో పడిపోయారు వాళ్ళు. అలాగే 9 సంవత్సరాలు సీఎంగా చేసిన తర్వాత ఇప్పుడు జనాలకి ఇతని బండారం బయట పెట్టింది రేవంత్ రెడ్డి. తెలుగుదేశం నుంచి జంప్ చేసి కాంగ్రెస్కి వెళ్ళిపోతే వాళ్ళు ఇతనికి పెద్దపేట వేసి పార్టీ ప్రెసిడెంట్ కింద మొత్తం అన్నీ చేసి ఇతను సీఎం కూడా ఎందుకు చేశారు? అతను గెలిపించాడు కాబట్టి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేయలేదు, బట్టి విక్రమార్క ఏం చేయలేదు, వీళ్ళు ఎవరే చేయలేదు. వీళ్ళ వల్ల అవ్వలేదు కదా. వీళ్ళ వల్ల అసలు కాంగ్రెస్ వస్తారో తెలియదు. ఇతను పూనుకొని ఇతను నోరు ద్వారా సంపాదించాడు. ఏ మాటగా మాట నాకేం ఫ్రెండ్ ఏం కాదు. రేపమో వెళ్ళి సరదా విషయాలు తప్పితే నాకు ఆయన ఇంతవరకు ఒకసారి కూడా చూడలేదు. చూస్తుంది మనం చూస్తున్నాం కాబట్టి వాళ్ళు గారు చెప్పింది నాట్ కరెక్ట్. ఇప్పుడు ఏదో వీళ్ళిద్దరికీ మళ్ళీ ఈయన పిలిచేదన్నా కొంచెం బాగా మాట్లాడినానో ఫోన్ చేసి చెప్పేస్తాడు. బోలాశంకర్ రెడ్డి కదా అయిపోతాం. సడన్గా వీళ్ళు ప్లేట్ మార్చేసి కేసీఆర్ గురించి నువ్వు మాట్లాడేసింది మాత్రం రేవంత్ రెడ్డి పోయేది ఏమి లేదు. యాక్చువల్గా వర్క్ రేట్, పార్టీ ఓన్ రేట్, ఏమైనా బిజినెస్ సంస్థలు అయ్యి ఇప్పుడు ఆయన ఒకటి చేస్తున్నాడు. ఇదే శాంతి అని పేరు ఉంటుంది, ప్రజాశాంతి. నువ్వు ఓనర్ అది. నువ్వు ఒకసారి పెట్టిన తర్వాత ఇట్ ఈస్ పబ్లిక్.
పబ్లిక్ ఓన్ చేసుకుంటే నీకు ఓటేస్తాడు. నువ్వు అలా ఓనర్ అయిన ఫీల్ అయినంత కాలం నీ ఓట్లు నీకే పడలేదు. మొన్న మీ ఫ్యామిలీలోనే పడలేదని ఆయన అన్నాడు. ఏంటి మరి 10 మంది ఉంటే అరిగి పడ్డా అన్నాడు కదా. ఇటువంటి కామెడీ అంతా చేసేసావు పాపం. ఇప్పటికైనా నేను ఇది ఆయన చూడాలి, చూసి స్టాప్ బ్లాబరింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఇట్స్ నాట్ కరెక్ట్. ఇట్స్ హై టైమ్. క్రాసింగ్ 60 years ఏజ్ వచ్చేసిన తర్వాత నాకంటే 2-3 నెలలు ఎంతో చిన్నవడం కూడా అంతే. సో ఇవన్నీ చాలా ఇట్ గివ్స్ యూ నెగిటివ్ ఎఫెక్ట్ ఆన్ యూ. ఇప్పుడిప్పుడే ఆయనకి పేరు వస్తుంది. పాల్ గారు చెప్పిన అన్నీ మంచి కరెక్టే అని వస్తున్న టైంలో మళ్ళీ ఈ ఫిట్టింగ్ ఏంటి? వాట్ వాజ్ కేసీఆర్ ప్రాపర్టీ బిఫోర్ ఎలక్షన్స్? వాట్ వాజ్ హిస్ ప్రాపర్టీ నౌ? వాట్ వాజ్ చంద్రబాబు నాయుడు's ప్రాపర్టీ బిఫోర్ మ్యారీయింగ్ ఎన్టీ రామారావు's daughter? What was his property now? What was Jagan when everything they lost? What was his property? అయ్యా అయ్యి మాట్లాడారు. అందరూ కూడా దొంగలే, దేశంలో దొంగలు పడ్డారు అంటారు. నేనైతేనే అదేందే అది మానేసి వదిలేసి అది దట్ హ్యాపెన్స్ టు యూ ఆల్సో. యు ఆర్ సో కంఫర్టబుల్ టుడే బికాస్ ఆఫ్ గాడ్ అని యూ మైట్ సే. వాట్ ఎవర్ ఇట్ ఈస్, యు ఆర్ నాట్ ఎ బోర్న్ రిచ్. యు ఆర్ నాట్ ఎ బోర్న్ రిచ్. ఐ నో దట్ హీ ఈజ్ నాట్ ఎ బోర్న్ రిచ్. మరి దాని తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళ బ్రదరు అతనే ఆస్తుల గురించే గొడవ పడ్డారు. అలా ఇప్పుడు ఇలా మాట్లాడితే అలా మాట్లాడవలసి ఉంది. నేను ఒకరితో పుచ్చుకుని రేవంత్ రెడ్డి గురించి మాట్లాడవలసిన అవసరం కర్మ నాకు లేదు. వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అనేది సడన్గా నువ్వు యూఆర్ టాకింగ్ అబౌట్ కేసీఆర్ యాజ్ అ ఓనర్. వాట్ ఈజ్ ఓనర్ టు డూ విత్ దిస్? వాట్ హ్యాస్ టు డూ విత్ ఓనర్షిప్? యూ లాస్ట్ ఇట్. తర్వాత మీరు ఎలాగ సంపాదించావు, నీ యొక్క ఆస్తులు ఏంటి, నువ్వు ఎలాగ అమ్మాయిలు ఎంజాయ్ చేసావు, ఎలాగ హీరోయిన్లు ఎంజాయ్ చేసావు అని వాళ్ళు చెప్తున్నారు. అది కరెక్ట్ కాదని నువ్వు ఒక ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ లాగా వెబ్ సిరీస్ లాగా చేసి చూపించుకొని. నవ్ యూ హ్యావ్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ వెబ్ సిరీస్. ఆ విధంగా రోజుకి ఒకటి చెప్తూ ఉంటాను టీవీలో కూర్చొని. ఆ టీవీ 9 వాళ్ళు ఇతనే 420 అని చెప్తే ఆ మళ్ళీ వాళ్ళ టీవీ 9లోకి వెళ్ళి కూర్చొని మాట్లాడతాడు. దేర్ వాజ్ వన్ వీడియో, నేను అది చెప్పాను వాళ్ళు అవాయిడ్ చేయండి అని. నాకు బాగా కావాల్సిన వ్యక్తి కాబట్టి చెప్తున్నాను. ఇతను ఒక 420 అని ఒక యంగ్ గర్ల్స్ తోటి ఇచ్చేసాడని అన్నీ వచ్చినాయి ఇతని మీద. టీవీ 9లో ఉంటుంది చూడండి. ఓకే, మళ్ళీ అదే టీవీ 9కి వెళ్ళి వాళ్ళు నేను వస్తానంటే వాళ్ళకి సరదా ఫన్ జోకం, వాళ్ళకి ఏదో ఫన్నో వాళ్ళకి వ్యూయర్షిప్ కావాలి. ఇతను అన్నీ టీవీ ఛానల్ అసలు లేదు. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళు పిలవకుండా వెళ్ళి కూర్చుంటాడు. వస్తున్నానంటే మరి అతనికి ఆల్రెడీ జనాలు తెలిసిన ఫిగర్ కాబట్టి వస్తున్నారంటే రమ్మంటారు. వాళ్ళు ఏదో తెంగర పేషలు వేస్తూ ఉంటారు అన్నమాట. ఆ టీవీ 9లో ఒకటి ఉంది, ఈయన కాలి గోలుగు మారదు, అది మాట్లాడుతూ ఉంటుంది. కామెడీగాను, హెక్కలింగ్గా, సార్కాస్టిక్గా మాట్లాడుతూ ఉంటుంది. ఆ కర్మకి అవసరానికి అది ఈయనకున్న నాలెడ్జ్కి, ఈయనకున్న పరపతికి ప్రపంచవ్యాప్తంగా అది కాలు గోడి కింద దానికి కూడా సరిపోదు. అలా మాడుతూ ఉంటుంది. అలా మాడితేనే వాళ్ళకి వ్యూయర్షిప్ ఏదో చెప్తూ ఉంటాడు. అలాగా జరుగుతూ వస్తుంది. అండ్ ఫైనల్లీ అది బికమ్ లైక్ ఏపీ ట్విన్ స్టేట్స్ జోకర్ అయిపోయాడు. ఆయన ఒక్కొక్క దేశంలోకి వెళ్ళి ఉంటాకున్న ప్రెసిడెంట్ మోకాళ్ళ మీదకి వచ్చి ప్రేయర్ చేసుకుంటాడు. ఆయన కొంచెం గుడ్డు బ్యాడ్ అని చెప్తారు. ఇప్పుడు సడన్గా వీళ్ళ ఓనర్షిప్ క్లీనర్షిప్ అంటే బట్టి ఈజ్ డూయింగ్ వెల్. రేవంత్ రెడ్డి ఈజ్ డూయింగ్ వెల్. ప్రూవ్ హిమ్. ఇంకా ఆ టైం రాలేదని చూస్తున్నారు. వాళ్ళు ఎవరో ఫోన్ చేసి ఇచ్చేయండి అని ఉంటాడు. యూఆర్ టాకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ కేసీఆర్, కేటీఆర్ అంటారు. ఇలాగ చెప్పేసి ప్రూవ్ చేయి. అలాగే చంద్రబాబు నాయుడు ప్రూవ్ చేయి, జగన్ ప్రూవ్ చేయి. యూ టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఆ టాపిక్లు ఎత్తుకోకూడదు. యాక్చువల్గా పాల్ గారు ఆ టాపిక్ ఎత్తుకోకూడదు. ఎత్తుకుంటే డీప్గా వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎలా నిలబడ్డాయినా మళ్ళీ కేసీఆర్ అన్న కొంచెం పుంజుకుంటే ఇతను పొగిడితే అంత చేస్తాడనమాట. ఒకసారి పవన్ కళ్యాణ్ వచ్చా నేను చీఫ్ మినిస్టర్ చేస్తానంటే ఈ జోక్ కదా, నువ్వు వాళ్ళు చేయటం ఏంటండి నన్ను. అతనికి స్వీప్ 23 సీట్లు. ఓకే, నువ్వు చేయగలవా? చంద్రబాబు నాయుడు మీరందరూ నా దగ్గరికి వస్తే మిమ్మల్ని నేను మెయిన్ ఉంటాను ఆ టైంలో మాట్లాడతాడు. ఇది హాస్యం కాకపోతే ఇటువంటి మాట్లాడడం వల్ల అక్కడ ఉన్న కౌన్ కిస్కట్ యాంకర్లు కూడా లోకమైపోయావు. వాళ్ళు కౌన్ కిస్కట్ యాంకర్లు కాకపోతే ఏంటంటే వాట్ ద హెల్ యూ నో పీపుల్, దోస్ పీపుల్ అలా మాడతారు కొన్ని టీవీల్లో. ఇతను అలా చేసుకున్నాడు. ఇతను హీ హాజ్ మేడ్ హిమ్సెల్ఫ్ లైక్ దట్. అలాగే చేసుకోకూడదు. ఇప్పుడు ఇలా మాట్లాడితే ఇలా మాడతారు. ఎంటైర్ వరల్డ్ ఈజ్ అగేన్స్ట్ కేసీఆర్ అండ్ కేటీఆర్. అగేన్స్ట్ మాట్లాడట్లేదు. వాట్ వాజ్ హీ బిఫోర్ ఎలక్షన్స్ ఒక 10 years బ్యాక్? ఆయన ఆస్తి ఎంత ఇప్పుడు చెప్పు? అదే తెలియదు మీకు. అదే దాన్ని ప్రజాస్వామ్యం అంటారు. వీళ్ళు ప్రజల కోసం, ప్రజల గురించి తినేసే వాళ్ళు అనమాట వీళ్ళు. కట్. ఓకే సార్, థ్యాంక్ యూ.